హాయ్ ఫ్రెండ్స్. ఇది శారదాపీఠం అండి. దక్షిణామూర్తి స్వామివారు మొన్న అక్షరాభ్యాసం రోజు స్వామివారిని అలా అలంకరణ చేశారండి. ఇంకా ప్రతి గురువారం అయితే స్వామివారికి ఉదయం 8 గంటలకి పంచామృత అభిషేకం ఉంటుందండి. పంచామృత అభిషేకం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతోనే కాకుండా పసుపు, కుంకుమ, గంధము, విభూతితో కూడా చాలా బాగా అభిషేకం జరుగుతుందండి. పాలు, పసుపు, కుంకుమ, గంధము అలా స్వామివారి పైనుండి అభిషేకం చేస్తారు కదండీ! స్వామివారి పైనుండి అలా జారిపోతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుందండి. మేము మోస్ట్‌లీ గురువారాలైతే వెళ్ళడానికి ట్రై చేస్తాము. వెళ్ళడానికి ఏం ప్రాబ్లమ్ లేదు కానీ 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఇంకా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్, జడలేయాలి, వాళ్ళని స్కూలుకి పంపించాలి. తర్వాత ఇంకా ఇంట్లో పూజ, మేము రెడీ అయిపోయి వెళ్ళాలి. అందుకే కొంచెం హడావుడిగా ఉంటుంది. మోస్ట్‌లీ అయితే ట్రై చేస్తామండి. అభిషేకం చూస్తున్నంత సేపయితే చాలా బాగా అనిపిస్తుందండి. మా పిల్లలకి కూడా గురువారం ఎప్పుడైనా హాలిడే వస్తే తప్పకుండా దక్షిణామూర్తి స్వామివారి దగ్గరికి శారదాపీఠంకైతే తీసుకెళ్తామండి. స్వామివారికి చాలామంది శనగల మాల కూడా తీసుకొస్తున్నారండి. మనం తీసుకొచ్చిన మాలలైతే పంతులు గారు వేస్తారు. అలాగే ఇంకా మన పిండి ప్రమిదలు హారతి కూడా వెలిగించిస్తే పంతులు గారైతే అక్కడున్న పంతులు గారు హారతి కూడా ఇస్తారండి మనం తీసుకెళ్ళినవి అవి. నేను కూడా ఒక్కసారైనా శనగల మాల తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ప్రసాదంకి మనం అమౌంట్ ఇస్తే మన పేరు పైన స్వామివారికి ప్రసాదం చేసి, ఆరగింపు చేసి ప్రసాదం పంచిపెడతారండి. మేము కూడా ఒకరోజు ప్రసాదానికి అమౌంట్ పే చేద్దాం అనుకుంటున్నామండి. స్వామివారికి పంచామృత అభిషేకాలు, పసుపు, కుంకుమ మిగతా అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత అలంకరణ చేస్తారండి. ఇంకా ఆ అలంకరణ టైంలో కాస్త మనకి టైం ఉంటుంది. కర్టెన్స్ అవి క్లోజ్ చేస్తారు కదా! ఆ టైంలో నేనైతే ఆ దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు, నామాలు అవి చదువుకుంటానండి. మీరు వెళ్లారా శారదాపీఠంకి ఎప్పుడైనా?